నమస్తే పొలిటికల్ వ్యాస్ స్వాగతం. ప్రతి వారంలాగానే జాతీయ అంతర్జాతీయ అంశాలపైన సవివరైనటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడే పార్సారథి గారు ఉన్నారు. పార్సారథి గారు నమస్తే అండి. ఒకటి బంగ్లాదేశ్, మన పొరుగున్నటువంటి బంగ్లాదేశ్ రెండు అంశాలు అందులో ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్లో సడన్గా షేక్ హసీనా చైనాకు మధ్యలో నుంచి వచ్చేసింది. 2 రోజుల పర్యటనలో నుంచి 3 రోజుల పర్యటనలో 2 రోజుల నుంచి బయటకు వచ్చేసింది. వచ్చిన వెంటనే బంగ్లాదేశ్లో అల్లర్లు జరగడం, రిజర్వేషన్ల పేరిట అల్లర్లు జరగడం అనేటువంటిది ఎక్కడో కొంత ఏదో జరుగుతుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసలు బంగ్లాదేశ్ అల్లర్లకి చైనా పర్యటనకి ఏం సంబంధం అని చెప్పుకోవచ్చు అంటారు? ఈ రెండు అంశాలు విడివిడిగానే ముందు మనం చూడాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్ళడానికి కారణం చైనా నుంచి కొంత నిధులు సేకరించాలన్న ఉద్దేశంతో ఆమె వెళ్ళారు. చైనా ముందు ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి, నాకు ఇంత నిధులు మీరు ఇవ్వడానికి సిద్ధం కండి అని. చైనా అంగీకరించిన చివరి నిమిషంలో చైనా అంత ఇవ్వడానికి ఒప్పుకోలేదు అనేది ఒక వార్త. సో దాంతో డిసప్పాయింట్ చెందిన ఆమె ఈ అల్లర్లని చూపిస్తూ వెంటనే తిరిగి వచ్చేసింది అనేది మనకి జరుగుతున్న చర్చ. ఇక ఈ అల్లర్ల విషయానికి వస్తే, ఈ అల్లర్లు 2018లో మొదలయ్యాయి. ఈ రోజు కొత్తగా మొదలైన అల్లర్లు కాదు. 2018కి ముందు షేక్ హసీనా ప్రభుత్వం ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. ఆ సర్క్యులర్ ప్రకారం అప్పటికే 2018లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతూ యూనివర్సిటీ విద్యార్థులు మొట్టమొదట ఒక ఉద్యమం చేశారు దేశవ్యాప్తంగా. చేస్తే ఆ ఉద్యమానికి తలొగ్గి షేక్ హసీనా ప్రభుత్వం ఒక సర్క్యులర్, అంటే ఈ రిజర్వేషన్ల కోటాని రేషనలైజ్ చేస్తూ ఆమె ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. అంటే రిజర్వేషన్లని విద్యార్థులు అడిగినట్లు పూర్తిగా ఎత్తివేయకుండా దాన్ని కొంత తగ్గిస్తూ 50%, మన భారతదేశంలో ఎలా అయితే సుప్రీంకోర్టు వ్యవహారం ఉందో అలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి అవకాశం ఇస్తూ మిగతా వాళ్ళకి ఒక లిమిట్ పెడుతూ తీసుకొచ్చారు. అయితే ఆ సర్క్యులర్ని 2018లో హైకోర్టు కొట్టేసింది. అంటే బంగ్లాదేశ్ అత్యున్నత కోర్టు కొట్టేవేసింది. అది రాజ్యాంగ విరుద్ధము, దాన్ని చేయాల్సిన పద్ధతి ఇది కాదు, ఏదో సాంకేతిక కారణాలు చూపిస్తూ కొట్టేసింది. కొట్టేసిన తర్వాత దాని మీద, అంటే దాంట్లో రిజర్వేషన్ల కోట మళ్ళా రెస్టోర్ అయింది. విద్యార్థులు కొంత ఆందోళన అటు ఇటుగా ఉన్నారు. అంటే అది రెస్టోర్ ఎలా చేయాలి ఏంటి, ఈ చర్చ 2018 నుంచి జరుగుతోంది. ఇటీవల కాలంలో మళ్ళా షేక్ హసీనా దాన్ని మొత్తాన్ని రేషనలైజ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ రిజర్వేషన్ల కోటాన్ని విద్యార్థులేమో మొత్తానికి వెత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు భారతదేశంలో లాగా బంగ్లాదేశ్ ముస్లిం దేశం కాబట్టి కులాలు ఇవి ఉండవు. అక్కడ వాళ్ళు రిజర్వేషన్ కల్పించే ప్రాతిపదిక 2 అంశాలు. ఒకటేమో అక్కడ వెనుకబడిన ప్రాంతాలు, అంటే కొండ ప్రాంతాలు, అక్కడ ఏవైతే తెగలు ఉంటాయో, ఇండిజినియస్ ట్రైబ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక రిజర్వేషన్ కల్పిస్తారు, వాళ్ళు కూడా ముస్లింలు అయినప్పటికీ కూడా. రెండవది, బంగ్లాదేశ్ ఉద్యమంలో పాల్గొని ఎవరైతే చనిపోయారో, అసూలు బాసారో వాళ్ళ యొక్క వారసులకి ఉద్యోగాలు కల్పిస్తారు కోటా సిస్టమ్ కింద. ఈ బంగ్లాదేశ్ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన కోటాలో చాలా మార్పులు జరిగాయి. ముందుగా ఆ కోటా ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధాని ఎవరైతే ఇప్పుడు షేక్ హసీనా హస్బెండ్ ఉన్నాడో ఆయన ముందుగా దాన్ని ప్రవేశపెట్టినప్పుడు అసూలు బాసిన, అంటే ఆ యుద్ధంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ కోటా అని ముందు చెప్పారు. ఒక 7-8 ఏళ్ళు గడిచేసరికి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ముసలివారు అయిపోవడం ఇది జరగడంతో అప్పుడు డిమాండ్ వచ్చిన దాని ప్రకారం ఏం జరిగిందంటే, వారి భార్యలకు కానీ, వాళ్ళ వారసులు కాదు, భార్యల వరకు అంటే ఉద్యోగాలు అవకాశం ఉంటే ఇవ్వాలని ఆ కోటాను ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత భార్యలు కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశారు, అక్కడితో ఆపకుండా వాళ్ళ వారసులకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే ఒకసారి ఒక సౌకర్యం ఇస్తే దాన్ని విత్డ్రా చేయడం కష్టం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు వారసులు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఈ వారసులు కూడా తీసేయాలి లేదా దాన్ని తగ్గించాలి అనేది విద్యార్థుల డిమాండ్. అంటే మనం ఉన్న పరిస్థితిని నిశ్చితంగా చూస్తే
విద్యార్థులు మొత్తం 100% తీసేయాలని అంటున్నారు. 100% తీసేయాలంటున్నారు. ఈమె కొంత రేషనలైజ్ లేదా తీకపోయినా రేషనలైజ్ చేయాలి అనేది, మెరిటోరియస్ స్టూడెంట్స్కి అవకాశం ఉండాలి. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే రేషనలైజ్ చేసే ముందు మొత్తం ఒకవేళ నన్ను ఆ బంగ్లాదేశ్ ఉద్యమంలో వాళ్ళ రిజర్వేషన్లను తీసేయాలి మీరు కోరినట్లంటే మీరు రజాకారులుగా ఈరోజు ప్రవర్తిస్తున్నారన్న ఒక పదాన్ని వాడిందా. ఓకే. యాక్చువల్గా ఆ మొత్తం వ్యవహారంలో ఎక్కడనో ఒక చోట ఆమె ఆ రోజు ఎవరైతే వీరమరణం చెందారో వాళ్ళ కుటుంబాల్ని మనం గౌరవించకుండా చేస్తున్నామంటే మీరు రజాకారులకి మద్దతు పలుకుతున్నారన్న మాట ఆమె వాడింది. ఆ పదాన్ని పట్టుకొని ఈరోజు ఆ ఉద్యమం ఒక్కసారిగా బంగ్లాదేశ్ మొత్తం పాకిపోయింది. ఎందుకంటే ఏదో ట్రిగ్గర్ కావాలి, ఆ ట్రిగ్గర్కి మొత్తం ఇదైపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం వ్యవహారం ఆమె చైనా పర్యటనకి వెళ్ళారు, చైనా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చారు, చైనా పర్యటన విజయవంతం కాలేదనేది ఒకటి స్పష్టం. ఇక్కడ బంగ్లాదేశ్లో ఒక్కసారిగా సాధారణంగా యూనివర్సిటీల్లో ఉద్యమాలు జరుగుతాయి, మనం కూడా ఇక్కడ చాలా ఉద్యమాలు చూసాము. అది దేశవ్యాప్తంగా పాకాలి అంటే ఒక ప్రణాళిక, ఒక గ్రూపు, దానికి నిధులు ఇవన్నీ అందించే నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ ఈరోజు ఎంత బలంగా పనిచేసిందంటే ఒక్కసారిగా ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులందరూ హింసకి దిగిపోయారు. అది ఏకకాలంలో అంటే ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఈ మొత్తం వెనకాల చేరింది అనేది ఈరోజు స్పష్టంగా మనకి తెలుస్తోంది. నిధులు అందిస్తున్నారు, సహాయం అందిస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న బంగ్లాదేశ్కి కానీ మిగతా దేశాలకు కానీ ఒక్కసారిగా ఈ ఆందోళనలు ఒక రాజకీయ వేత్తగా 2018 నుంచి అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటి? ఈ అంశం మీద ఈరోజు ప్రపంచం ఆసక్తిగా మొత్తం వ్యవహారాన్ని విశ్లేషిస్తోంది. ఇక్కడ ఆ విశ్లేషణ మనం మిగతా దేశాల్లో ఇప్పుడు పాలస్తీనా మీద జరుగుతున్న ఉద్యమము, అమెరికాలో కానీ ఇవన్నీ కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ కారణంగానే ఇవన్నీ ఆ స్థాయిలో బ్రిటన్లో జరిగే నిరసనలు కానీ ఇవన్నీ జరిగాయని మనకు అర్థమవుతోంది. ఈరోజు బంగ్లాదేశ్లో ఈ స్థాయిలో జరుగుతున్న ఈ నిరసనల వెనక ఎంత హింసాత్మకంగా మారిపోయి 100 మంది చనిపోయారు విద్యార్థులు. ఎక్కువనే అంటే చెప్పడం తక్కువ చెప్తున్నారు. సో ఆ స్థాయికి చేర్చింది ఎవరు? ఆ దేశాన్ని ఆ స్థాయికి చేర్చి డీస్టెబిలైజ్ చేయాలని ఎవరు చూస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ స్థాయిలో ఒక్కసారిగా ఆగ్రహం రావడానికి కారణం ఎవరు? ఒకటి స్థానిక రాజకీయవేత్తలు. ఎందుకంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అది ఒక ఫ్యాక్టర్. అయితే ప్రతిపక్ష పాత్ర అది. వాళ్ళు చాలా వీకెండ్ స్టేట్ లో ఉన్నారు ఆ ప్రతిపక్ష పార్టీ. అటువంటి పార్టీకి ఒక్కసారిగా ఇంత మద్దతు ఎట్లొస్తుంది? వాళ్ళు ఇట్లా చేయగలుగుతున్నారంటే ఇది స్థానికంగా ఉన్న రాజకీయ పక్షాల వ్యవహారం కాదు. ఈ మొత్తం వ్యవహారం వెనక ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పాలస్తీనా పేరుతో స్వేచ్ఛ సొసైటీ పేరుతో జరుగుతున్నాయో అవి ఉండే అనుమానం ఈరోజు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో 3-4 కూటముల మీద అనుమానం ఉంది. ఒకటి, ముస్లింలు ఎవరైతే అతివాద ముస్లింలు ఉన్నారో ఆ ముస్లింలు ఈరోజు అక్కడ ఏదో ఒక రూపంలో పట్టు సంపాదించుకొని విదేశీ నిధులు కావచ్చు, వాళ్ళకి పాకిస్తాన్ ఈరోజు గల్ఫ్ నుంచి వస్తున్న మద్దతు కావచ్చు, ఈ అతివాద ముస్లింలు ఒకళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారని. ఎందుకంటే షేక్ హసీనా ఈ అతివాద ముస్లింలకి ఏ రోజు మద్దతు పలకలేదు. రెండవది, భారత్ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని షేక్ హసీనాని బలహీనపడేలా చేస్తే ఏదైతే షేక్ హసీనా నరేంద్ర మోడీ మధ్య కెమిస్ట్రీ ఉందో, ఎన్నో మంచి పనులకు కారణమవుతుందో, ఆ షేక్ హసీనానే లేకుండా ఉంటే భారత్తో మనం ఈ సంబంధాలు ఇది కావు. సో భారత్ వ్యతిరేక శక్తులు అంటే ఇక్కడ రెండిటిని గమనిస్తూ ఉన్నారు. అంటే 2 పేర్లు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. ఒకటి, చైనా పాకిస్తాన్ నెక్సస్ ఏదైతే ఉందో భారత్ను బలహీనపరచడానికి, అది ఎప్పటి నుంచో బంగ్లాదేశ్లో యాక్టివ్గా ఉంది. బంగ్లాదేశ్లో ఒక పోర్టును తీసుకోవాలని చూస్తోంది. రోహింగ్యాల ఇష్యూ వెనకాల కూడా ఈ లెఫ్ట్ చైనా పాకిస్తాన్ యాక్సెస్ ఉంది. అమెరికా కూడా కొంత ఈ మొత్తం వ్యవహారంలో ప్రవేశించింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందన్న ఒక వార్త కూడా ఇక్కడ వస్తోంది. అమెరికా అంటే ఇక్కడ
సోకాల్డ్ డెమోక్రటిక్ పార్టీ నెట్వర్క్ ఏదైతే పాలస్తీనాకు అనుకూలంగానో లేదా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిందో ఆ డెమోక్రటిక్ పార్టీ నెట్వర్క్ కొంత, ఎందుకంటే ఈ డెమోక్రటిక్ పార్టీ నెట్వర్క్ ఓపెన్ సొసైటీ నెట్వర్క్లో భాగం. జార్జ్ సోరోస్ ఇవన్నీ, ఈ లిబరలిజం, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా. సో అది కూడా ఈరోజు బంగ్లాదేశ్ అల్లర్లని అడ్డం పెట్టుకుని భారత్ని ఇబ్బంది, ఎందుకంటే భారత్ ఈరోజు చాలా స్పష్టంగా నేను నా నేషన్ ఫస్ట్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవడైతే నేషన్ ఫస్ట్ అంటాడో వాడిని ఏదర్, ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతుంది, మోడీని చంపుతాం, మోడీని తరుముతాం, మోడీని ఇది చేస్తాం, ట్రంప్ మీద దాడి చేసాం, ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతుందో చాలా తీవ్రంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ నేషన్ ఫస్ట్ అనే నినాదం ప్రపంచంలో ఉండకూడదు అన్నది. సో ఆ దిశగా కూడా అమెరికా ఇంటెలిజెన్స్ కానీ అమెరికన్ వర్గాలు ఏవైతే ఈ వర్గాలు ఉన్నాయో అవి కూడా ఈరోజు బంగ్లాదేశ్లో సక్రియంగా పనిచేస్తున్నాయి అనేది ఇంకొక వాదన. అంటే ఈ భారత్ వ్యతిరేక గ్రూప్ సంబంధం బలపడకుండా చేయాలనేది భారత్ని స్టెబిలైజ్. అంటే ఒకవైపు ముస్లింల్లో ఉన్న అతివాదులు, వీళ్ళకు కూడా భారత్ వీకెండ్ కావడమే అవసరం. రెండో వైపు అటు చైనా, పాకిస్తాన్, మూడో వైపు చైనాతో సంబంధం లేకుండా అమెరికా కూడా భారత్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం. ఇవన్నీ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో ఒక్కసారిగా ఈ స్థాయిలో అగ్గి రాజుకోవడానికి కారణం అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అనుమానాలే రాబోయే రోజుల్లో మనకి, ఎందుకంటే మీకు అక్కడ అగ్గిలేందే పొగరాదు అన్నట్లు ఈ అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాల్ని భారతదేశం నిశ్చితంగా గమనిస్తోంది. భారతదేశం ఒక స్టాండ్ ఏదైతే తీసుకుందో ఈ వ్యవహారాలతో మాకు సంబంధం లేదు, ఇది అంతర్గత వ్యవహారం, అది ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. మా విద్యార్థుల వరకు మేము ఎవరైతే ఇక్కడికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం తప్ప అక్కడ మేము దీన్ని, కానీ అదే సమయంలో భారతదేశం మొత్తం జరుగుతున్న వ్యవహారాన్ని, ఎందుకంటే గతంలో ఇలాంటి అంతర్యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది పడింది భారతదేశం. ఆ రోజు భారత్కే వాళ్ళు వలస వస్తారు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీన్ని మేజర్ చెప్పాల్సింది, అసలు మనం మాట్లాడుకోవాల్సింది కూడా ఇప్పటికే దాదాపుగా 1 కోటి మందికి పైగా పాకిస్తాన్ బంగ్లాదేశీలు భారతదేశంలో ఉన్నారు. 1 కోటికి పైగా ఆ వలస వచ్చే ప్రమాదం ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఇంకొక సమస్య భారతదేశానికి, అక్కడ జరిగే అల్లర్లకి మద్దతుగా అప్పుడే భారతదేశంలో ఉద్యమాలు మొదలవుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఏఐడిఎస్ఓ పేరు మీద ఆల్రెడీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అక్కడ విద్యార్థులకి మద్దతుగా. ఇది నెమ్మదిగా ఢిల్లీలో కూడా చిన్నగా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇది ఒక మొత్తం నెట్వర్క్, భారతదేశంలో కూడా ఈ మొత్తం నెట్వర్క్ లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రియం అయిపోతారు. అది భారతదేశానికి కూడా ఇబ్బంది. సో భారత్ నిశ్చితంగా ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తుంది. అసలు కారణాలు ఎవరు, కారకులు ఎవరు, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు. ఇప్పటికే భారతదేశం ఈ విషయంలో షేక్ హసీనాకు ఓపెన్గా కాకపోయినా కొంతమేర తన ఇంటెలిజెన్స్ షేర్ చేయడం కానీ ఇంకోటి కానీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బహిర్గతంగా వీళ్ళు మాట్లాడకపోయినా కూడా అక్కడ పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నారు, గమనిస్తూ చేస్తున్నారు. గమనించకపోతే భారత్కి ఇబ్బంది. ఈ విషయంలో అదేదో అంతర్గత వ్యవహారం అని మనం పట్టించుకోకుండా ఉంటే మాత్రం అది ఇబ్బంది. భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని గమనించాలి, తగిన చర్యలు తీసుకోవాలి, బోర్డర్ మేనేజ్మెంట్ పటిష్టం చేయాలి. ఇవన్నీ తీసుకుంటేనే అసలు నిజాలు బయటకు వచ్చేంత వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే ఇక్కడ కూడా దానికి మద్దతుగా, ఎందుకంటే పాలస్తీనాకు మద్దతుగానే ఈరోజు నిన్న మొహరం పొజిషన్స్ కాశ్మీర్లో జరిగింది, ఎక్కడ జరిగినా కూడా పాలస్తీనా జెండాలు కనిపించాయి. రేపు ఏళ్ల జెండాలు కూడా కనిపించడం ప్రారంభం అవుతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం భారతదేశం మీద ఉంది. భారత ప్రజలకు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్లో చాలా చోట్ల ఈరోజు అటు రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీయులు కావచ్చు ఉన్నారు. వాళ్ళని ఐఎస్ఐ వినియోగించుకుంటోంది ఎప్పటి నుంచో. వాళ్ళు చాలామంది ఐఎస్ఐ స్లీపర్ సెల్స్గా ఉన్నారు. సో ఇవి అన్నీ కలగలిపి భారత్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారతదేశం మీద, భారతీయ బలగాల మీద, భద్రతా వ్యవస్థల మీద, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ మీద ఉంటుంది. ఇటు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఏదైతే డబ్బులు చైనా బంగ్లాదేశ్కు సాయం చేస్తా అన్న కాడికి చేయలేదు, 250 మిలియన్లు ఏమో అని అంటున్నారు. అది 100 మిలియన్లకు కుదించబడింది. అది నచ్చక షేక్ హసీనా బయటకు వచ్చింది.
ఆ కోపం మీద అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు మన చేతిలోంచి బయటికి పోతుందేమో అనేటువంటి భయంతో చైనా వెంటనే అల్లర్లు చేసింది అనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. దానికి కొన్ని చైనా ఎప్పటి నుంచో మన చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్న కొంత అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. మాల్దీవులు, అంతకుముందు శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్షేని అడ్డం పెట్టుకుని అటనం బెట్ట ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్టుని తన చేతిలో పెట్టుకుని అక్కడ ఇంటెలిజెన్స్ అదే చైనీస్ కమ్యూనికేషన్ వెజల్స్ని ఇంటెలిజెన్స్ కోసం పెట్టడము, అట్లనే బంగ్లాదేశ్లో ఒక పోర్టును తీసుకోవడం, మయన్మార్లో ఒక పోర్టును తీసుకునే ప్రయత్నం చేయడం, భూటాన్ మీద ఆ తర్వాత నీకు ఇటు ఆఫ్రికాలో 1-2 చోట్ల పోర్టుల్ని తన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం, ఆ పోర్టులకి ఆర్థిక సహాయం పేరుతో ఆ పోర్టుల్ని మేము నిర్మిస్తామని దాంట్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇది చైనా చాలా కాలంగా చేస్తోంది. చాలా కాలంగా చేస్తుందన్న విషయం భారతదేశానికి తెలుసు. చైనా ఎందుకు చేయాల్సి వస్తుందంటే చైనాకు కావాల్సిన పెట్రోల్ ఈ దిశగా పోవాలి. భారత్తో తనకి మిత్రత్వం లేదు. భారత్ ఏ రోజు దలుచుకుంటే ఆ రోజు చైనాకు పెట్రోల్ పోకుండా అడ్డుకోగలదు. అది చైనాకి తెలుసు. భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది చైనాకి తెలుసు. తన వీక్నెస్ ఏమిటి, తనకి ప్రధానమైన వీక్నెస్ ఈ మార్గాన్ని కానీ భారత్ అడ్డుకుంటే తనకి పెట్రోల్ రాదు. ఎందుకంటే పూర్తిగా గల్ఫ్ నుంచే చైనాకు పెట్రోల్ వెళ్ళాలి. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా చేయాలని చైనా ప్రయత్నిస్తోంది, కానీ చైనాకి వీలు కావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు పెట్టింది, ఆ డబ్బుల వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు, ఈ దేశాలు తిరిగి చెల్లిస్తాయన్న నమ్మకం లేదు. అయినా కూడా పెట్రోల్ కోసం చైనా చాలా కష్టపడుతోంది. కానీ చైనా తీసుకుంటున్న కొన్ని దుందుడుకు చర్యల కారణంగా ఏమవుతుంది, దక్షిణ చైనాలో చేస్తున్న చర్యల కారణంగా ఏదైతే పెట్రోల్ మార్గం ఉందో ఆ దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అటు వియత్నాం కావచ్చు, అటు మలేషియా కావచ్చు, ఇటు కంబోడియా కావచ్చు, ఇవన్నీ కూడా పైకి మిత్రత్వం ఉన్న పెద్ద దేశం కాబట్టి లోన చైనా మీద ఆగ్రహంతో ఉన్నాయి, రోజు దాడులు జరుగుతున్నాయి. సో ఇంత చేస్తున్నా చైనాకి ఫలితం దక్కడం లేదు. ఆ విషయం చైనాకి అర్థమవుతోంది. దాన్ని ఈ దేశాలు కూడా అర్థం చేసుకున్నాయి. అర్థం చేసుకుని నువ్వు ఇస్తావా లేదా, లేదంటే నీకెందుకు ఉపయోగపడాలి. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. మారిషస్ అధ్యక్షుడు, మాల్దీవుల అధ్యక్షుడు ఎన్ని మాట్లాడినా వాడిని మళ్ళా పిలిచారు. నీకు ఎన్ని డబ్బులు కావాలి, 400 కోట్లు, ఎదుగో డబ్బులు తీసుకోబో, 40 కోట్లు తీసుకోబో, గ్రాంటీ నైడ్గా ఇస్తాం, నువ్వు తిరిగి చెల్లించబడలే, అక్కడ మా సైనికుల్ని తీసేస్తాం, తెల్ల దుస్తులు వేసి మా వాళ్ళని కూర్చోబెడతాం. ఈరోజు అక్కడ ఉన్నది ఆ ఎయిర్ క్రాఫ్ట్ని మిలిటరీలో ట్రైన్ అయిన వాళ్ళు తప్ప సివిలియన్స్ ఆపరేట్ చేయలేరు. సో ఇప్పుడు ఏంటి, ఆ డ్రెస్ తీసేసి సివిలియన్ డ్రెస్ లో కూర్చోబెట్టారు. దాన్ని ఏం ప్రశ్నించడంలో ఎవడు అడుగుతాడు? అది ఆ మాల్దీవుల అధ్యక్షుడికి తెలుసు, మనకే తెలుసు. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశం తెలివిగా అడ్డుకుంటోంది, ఒక దృఢ నిశ్చయంతో అడ్డుకుంటోంది. పివి నరసింహారావు హయాం నుంచి ఇది మొదలైనప్పటికీ మధ్యలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో చేరిన వామపక్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా పివి నరసింహారావు ఏదైతే చర్య తీసుకున్నాడో దాన్ని నరేంద్ర మోడీ తూచా తప్పకుండా పటిష్టపరిచేశాడు. ఇజ్రాయెల్తో కానీ, లుక్ ఈస్ట్ పాలసీ, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా దేశాలతో కానీ, కొరియాతో కానీ, జపాన్తో కానీ, అటు ఆస్ట్రేలియాతో కానీ, అక్కడ రష్యా వరకు మొత్తం చైనా చుట్టూ ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో అన్నిటితో మంచి సంబంధాలు పివి నరసింహారావు పెట్టుకోవాలని నిర్ణయించి లుక్ ఈస్ట్ పాలసీ చేశాడో నరేంద్ర మోడీ పటిష్టం చేశాడు. ఇక్కడ ఆయన కాంగ్రెస్, ఆయన బీజేపీగా దేశ ప్రయోజనాలు ఎవరు చేసినా కూడా వాళ్ళని మనం అభినందించాలి. అది పివి నరసింహారావుని అభినందించాలి. ఇజ్రాయెల్తో సంబంధాలు ఈరోజు నరేంద్ర మోడీ ఆ రోజు పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాన్ని పటిష్టపరిచి దుబాయ్లో, అబుదాబీలో దేవాలయం కట్టగలిగాము, అబుదాబీతో మంచుకున్నాం, అట్లనే ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తున్నాం. ఈరోజు బహిరంగ రహస్యమే, హమాస్ మీద జరుగుతున్న పోర్లో మన ఆయుధాలు వెళ్తున్నాయి అనేది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఏమీ దాచిపెట్టే ఇది లేదు. కాగితాల మీద చూపించకపోయినా అందరికీ తెలుసు. సో ఒక రకంగా అటు ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తూ అబుదాబీలో గుడి కట్టగలిగిన సామర్థ్యం ఈరోజు భారతదేశం నిజంగా భారతదేశం యొక్క దౌత్యవేత్తల్ని, దౌత్య నీతిని, దాన్ని మద్దతిస్తున్న నరేంద్ర మోడీని మనం మెచ్చుకోవాలి. సో ఈ విషయంలో చైనాకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని కాకపోతే ఏమవుతుందంటే ఆయా దేశాల్లో అంతర్గత రాజకీయాల కారణంగా వచ్చే ప్రతి అవకాశాన్ని ఈ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూసినప్పుడు ఇటువంటి బంగ్లాదేశ్లో లాంటి పరిస్థితులు వస్తాయి. వాటిల్ని భారతదేశం ఎలా ఒక పెద్దన్నలాగా,
ఒక పెద్ద మిత్రుడిలాగా చక్కదిద్దగలదనే దాని మీదనే ఈరోజు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇంతవరకు భారతదేశం చక్కగా వ్యవహరించింది, ఈ విషయంలో కూడా జాగరూకతతో చక్కగా వ్యవహరిస్తుందనే అనుకున్నాం. అదొకటి బంగ్లాదేశ్. రెండు, అమెరికాకు సంబంధించి ఇటు ట్రంప్ గెలిచే అవకాశాలు పెరిగిపోవడం, ఆయన మీద దాడి జరగడము, బిడెన్ మధ్యలో మర్చిపోవడము, ఇప్పుడు గొప్పగా బిడెన్ని ఖచ్చితంగా తప్పించాలనేటువంటిది, ఆయన తప్పుకుంటాడనేటువంటిది వస్తుంది. తప్పినటువంటి అవకాశం ఉందా? తప్పుకుంటే ఎవరు వస్తారు? అది ఎంత మేరకు ఆ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు బిడెన్ ఆరోగ్య పరిస్థితి బాగలేదనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆయన ఇటీవల కోవిడ్ బాధకు గురయ్యారు, ఐసోలేషన్లో ఉన్నారు. ఆయనకి ఆల్రెడీ వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది వైట్ హౌస్ చెప్పకుండానే చాలా సందర్భాల్లో ప్రకటిస్తూ ఉంది. ఆయన వ్యవహార శైలి, ఇటీవల కాలంలో కూడా ఒక మహిళ సభలో వెళ్ళి ఆ మహిళని ఏదో కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు, ఏం చేశాడు అనేది అది కూడా ఈ మధ్య వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. అది ఆయనకి తెలిసి చేశాడా, తెలియక చేశాడా, ఆ మతిమరుపులో చేశాడా అన్నది ఈ మధ్య కాలంలో నాటో సమావేశాల సందర్భంగానో G7 సమావేశాల సందర్భంగా బయటపడింది, ఇవన్నీ బయట వస్తున్నాయి. ఆ విషయంలో బిడెన్కి మద్దతు ఇచ్చే డెమోక్రటిక్ పార్టీ ఎంత దాచిపెట్టినా దాగట్లేదు. ఎందుకంటే ఇవన్నీ బహిరంగంగా ప్రతిష్టాత్మక వేదికల్లో జరిగిన సంఘటనలు కాబట్టి ఈరోజు డెమోక్రటిక్ పార్టీ కూడా అర్థం చేసుకుంటోంది. ఇంకొక వైపు బలమైన ప్రత్యర్థి, ఆయన కూడా ఏం వయసు తక్కువ కాదు, 79 సంవత్సరాలు. ఈరోజు 79 సంవత్సరాల ప్రత్యర్థి బలంగా హుషారుగా అతని వ్యవహార శైలి కనిపించేసరికి అమెరికన్లకి సైకలాజికల్గా ఒక ఇది ఉంది, మా అధ్యక్షుడు ప్రపంచంలోనే బలవంతుడు, అటువంటి బలవంతుడుగానే మా అధ్యక్షుడు కనిపించాలి అనే ఒక బలమైన భావన అమెరికన్ ప్రజల్లో ఉంది. అది ఎప్పుడు చూపిస్తారు, అది వాళ్ళ యొక్క మనస్తత్వంలోనే ఇమిడి ఉంది. దానికి ట్రంప్ సరిపోతాడు, బిడెన్ సరిపోవట్లేదు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇటీవల కాలంలో మొట్టమొదటి చర్చలోనే బిడెన్ తేలిపోయాడు ట్రంప్కి వ్యతిరేకంగా. ఇద్దరి వయసు ఒక 2 ఏళ్ళు తేడా ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఈయనకున్న అనారోగ్య పరిస్థితులు ఆయన అంగీకరించకుండా చేస్తున్న కారణంగా మరింత అబాస్ పాలయ్యే ఇది ఏర్పడింది. ఇది డెమోక్రాట్లు గ్రహించారు, ఆయనకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈయన తర్వాత ఎవరు అన్నది ఇప్పుడు డెమోక్రాట్ల మధ్యలో జరుగుతున్న చర్చ. సాధారణంగా ఒక అధ్యక్షుడు చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వస్తే ఉపాధ్యక్షుడే ఆ రేస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఉపాధ్యక్షుడు ఎవరైతే పూర్తిగా తెల్ల జాతీయుడు కాదో, ఇది కూడా ఒక చర్చనీయాంశంగా ఈరోజు అమెరికాలో జరుగుతోంది. రెండవది, కమలా హ్యారిస్ పలు సందర్భాల్లో బిడెన్కు పూర్తిగా మద్దతు నిలవలేదనేది కూడా ఇంకొక చర్చ నడుస్తోంది. ఈ అన్నిటి నేపథ్యంలో కమలా హ్యారిస్ తప్ప నేను ఇంకెవరికైనా మద్దతు ఇస్తానని బిడెన్ ప్రకటించారనేది ఒక వార్త అంతర్గతంగా. సో ఇది ఒక రకంగా చూస్తే డెమోక్రాట్లలో ఒక చీలిక వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీలో ఇటువంటి వ్యవహారాలు ఏర్పడినప్పుడు ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అందులో కమలా హ్యారిస్ ఇండో ఆఫ్రికన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళ వ్యతిరేకత డెమోక్రాట్లు ఎక్కడ మూట కట్టుకుంటారో అన్న భయం కూడా డెమోక్రాట్లో ఉంది, ఆ ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ కమలా హారిస్కు వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే, దానికి తోడు ఇతను ట్రంప్ విన్సీ భార్య మళ్ళా ఇండియన్ తెలుగు వాళ్ళు బహిరంగంగా మేము హిందుత్వానికి సంబంధించి ఆయన మాట్లాడే ఇది ఉంది, హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు, బ్రిటన్ ముస్లిం దేశం అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఒక పెద్ద వ్యాసం రాశాడు. అక్కడికి వెళ్ళి చెప్పాడు ఆ విషయం. అందువల్ల ఏంటంటే వాళ్ళ భావనలు అర్థమవుతున్నాయి, ఇది కావాలని రాజకీయ ఉద్దేశాల కోసం చేసిందా లేదా ఇండియన్ కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడానికి చేసిందా, ఇవన్నీ మనం తర్వాత విశ్లేషిస్తాం. కాకపోతే అక్కడ ఈరోజు రిపబ్లికన్లు కొంత అడ్వాంటేజెస్ సిచ్యువేషన్కి అయితే ఖచ్చితంగా చేరిపోయారు. అదే సందర్భంలో ట్రంప్ మీద ఆ దాడి సందర్భంగా ట్రంప్ 79 ఏళ్ల వయసులో కూడా కలవరపడకుండా లేచి నేను సిద్ధంగా ఉన్నానని నేను ఫైట్ చేయగలనన్న ఏదైతే సంకేతం ఇచ్చారో అదంతా కూడా అమెరికన్ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. సో ఇవన్నీ చూసినప్పుడు ఈరోజు రిపబ్లికన్లకి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశకు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతోంది. దాంతో ఎవరు కొత్తగా
క్యాండిడేట్ వచ్చినా కూడా అతనికి మొత్తం ప్రజల్ని రీచ్ కావడం చాలా కష్టం అక్కడ. ఈ పరిస్థితుల్లో మనం మొత్తం విశ్లేషిస్తే ఏదైతే మొత్తం మీడియా, మీరు ఇక్కడ ప్రధానంగా బైడెన్ వెనకాల నిలబడిన మీడియా ఏదైతే ఉందో, పాపం ట్రంప్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన పడిపోయాడని ముందు వార్తలు ప్రచురించాయి. తుపాకీ కాల్పులు జరిగాయని అంగీకరించలేదు. సో మీడియా కూడా నెమ్మదిగా రియలైజ్ అవుతోంది ఈరోజు మనం ఒక రాంగ్ చాయిస్ వెనకాల వెళ్ళిపోయామని. సో ఈ మొత్తం గందరగోళ పరిస్థితుల్లో బైడెన్ వారసుడెవడు అన్నది ఈరోజు డెమోక్రటిక్ పార్టీ తేల్చడం కొద్దిగా కష్టం, తేల్చాల్సి ఉంది. అయినప్పటికీ ఈరోజు ట్రంప్కి వచ్చిన అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని ఈరోజు ఎవరు డెమోక్రటిక్ పార్టీ నిలబెట్టినా 60% నుంచి 72% ఎవరు నిలబెట్టినా అది అందుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఈ రోజున్న పరిస్థితుల్ని మనం విశ్లేషిస్తే ట్రంప్ మరోమారు ఆయనకి రెండోసారి మాత్రమే అవకాశం ఉంది. మరోమారు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ట్రంప్ అప్పటికే చెప్పేశాడు, యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపిస్తా, ప్రపంచంలో శాంతి తీసుకొస్తా, ఏం చేయాలనో నాకు తెలుసు, ఇవన్నీ బలంగా మాట్లాడడం ప్రారంభించాడు, చేయగలడు కూడా, చేసి చూపించాడు. సో ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే మొండితనం ట్రంప్లో ఉంది. ట్రంప్కు రెండవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ఈ రోజున్న పరిస్థితుల్ని బట్టి మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక రకంగా ఇది లిబరల్ ఈ ఓపెన్ సొసైటీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక రకంగా వాళ్ళు వైఫల్యం చెందుతున్నట్లు దాన్ని అంగీకరించే పరిస్థితులు వాళ్ళల్లో ఏర్పడ్డాయి. ట్రంప్ గెలిపైతే కొంతవరకు సునిశ్చితం అన్నట్లు ఈ రోజున్న పరిస్థితులు మనకి స్పష్టం చేస్తున్నాయి. మూడోది జాతీయ అంశాల్లోకి వస్తే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి బెయిల్ పైన చర్చ జరిగితే మనీష్ సిసోడియాకి ఎందుకు రాలేదు? ఒకటి అవే ఏమంటారు హెల్త్ ఇష్యూస్, హెల్త్ గ్రౌండ్ మీద కవితకు ఎందుకు ఇవ్వట్లేదు? ఆమె 10 కిలోలు బరువు తగ్గింది, ఆమెకు గైనిక్ సమస్యలు వస్తున్నాయి అనేటువంటి చెప్పి 2 హాస్పిటల్లో ఆమె చూపించారు. కానీ అయినా కవితకు బెయిల్ రావడం లేదు. అసలు ఆ ఎపిసోడ్లో కేవలం కేజ్రీవాల్కి మాత్రమే బెయిల్ రావడం, తర్వాత హేమంత్ సోరెన్కి రావడము, సిసోడియా అందులోనే ఉండిపోవడము, కవిత అందులోనే ఉండిపోవడం, ఏంటి అది డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి? ఇప్పుడు మనం మొదటి నుంచి మొత్తం కేసును చూస్తే కేజ్రీవాల్ అరెస్టుకు ముందే దగ్గర 400 మంది న్యాయ నిపుణులు సుప్రీంకోర్టును హెచ్చరించారు, జాగ్రత్త, ఇది ఏదో చిన్న వ్యవహారం కాదు, అతిపెద్ద అంతర్జాతీయ వ్యవహారం, మీ మీద కూడా ఒత్తిడి వస్తుంది. అంతమంది ఒక్కసారిగా స్పందించి రాయడం అనేది సుప్రీంకోర్టుని కూడా ఇబ్బంది పెట్టే వ్యవహారం. లేదంటే ఈ పాటికి కేజ్రీవాల్ బెయిల్ మీద ఎప్పుడో బయటకు వచ్చేసిండేవాడు. మనం అంత ఒత్తిడి, అంత చర్చ, అంత జరుగుతున్నా కూడా కేజ్రీవాల్కి అనుకూలంగా నిర్ణయాలు వస్తున్నాయి. ఇది కేజ్రీవాల్ ఈరోజు నిర్మించుకున్న నెట్వర్క్ కాదు. అవినీతిపై పోరాటాన్ని ఆయన చేస్తూ తానొక యాంటీ కరప్షన్ మెసయా లాగా ఈ దేశ ప్రజల్లో నెలకొల్పే ఒక పాగా వేయడానికి వీలుగా ఆయన పనిచేస్తున్నాడు. ఆ నెట్వర్క్లో యోగేంద్ర యాదవ్ యాక్చువల్గా ఆయన ఒక ముస్లిం, కానీ ఆయన యోగేంద్ర యాదవ్ పేరుతో చలామణి అవుతూ ఉంటాడు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఈ సోకాల్డ్ వామపక్ష భావాలకు సంబంధించి, లేదా ఎవరికైతే ఈరోజు భారతదేశంలో స్థానం కోల్పోబడిందో, అది ఖలిస్తాన్ పంజాబీ తీవ్రవాదులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కేజ్రీవాల్ వెనక తమ యొక్క బలాన్ని నేరుగా ప్రకటించకపోయినా కేజ్రీవాల్ వెనక వీళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. అది రైతాంగ ఉద్యమం పేరుతో రైతాంగ ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? ప్రధానంగా వామపక్ష రైతు సంఘాలు. సో దానివల్ల లబ్ధి పొందింది కేజ్రీవాల్, అటు ఢిల్లీలో కానీ, ఇటు హర్యానాలో కానీ, అటు పంజాబ్లో కానీ. సో వీళ్ళందరూ కూడా మనం బలం కోల్పోతున్నాం, ఇటువంటి వ్యక్తిని మనం ముందు పెట్టి నరేంద్ర మోడీ ఏదైతే దేశంలో జాతీయవాదం పెరుగుతుందో దీన్ని కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతో అతన్ని వీళ్ళందరూ ముందుకు తీసుకొచ్చారు. పాపం ఏ పెద్ద ఆయన అయితే ఈ కేజ్రీవాల్ని ముందు పెట్టాడో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. కేజ్రీవాల్ ఈరోజు ఒక తారగా భారతదేశంలో వెలుగుతున్నాడు. అంత స్వల్ప సమయంలో జాతీయ పార్టీ హోదా సాధించే దిశగా ఆప్ సాగిపోయింది. ఈరోజు జాతీయ పార్టీ ఆప్, సిపిఐ సిపిఎంలు కూడా జాతీయ పార్టీ హోదా కోల్పోయే సందర్భంలో ఆప్ నిలబడింది. ఆప్ వెనకాల ఉన్నది ఎవరు? మొత్తం ఇదే ఎకోసిస్టమ్. సో ఈ ఎకోసిస్టమ్ అంతా ఉంది. ఈ ఎకోసిస్టమ్ ఈరోజు జ్యుడిషియరీలో కూడా ఉంది. అంత ఈజీ ఏం కాదు. ఆ రోజు ఎన్వి రమణ దీనికి సంబంధించి మనం అయోధ్య తీర్పు రావడానికి ముందు
ఆ జడ్జీల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ నలుగురు బయటకు వచ్చారు. ఆ నలుగురిలో ఎవరు ఒకళ్ళు జాస్తి చలమేశ్వరు, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ మనకి తెలుసు. మనం వాళ్ళని నేరుగా ఆ విమర్శలు గుప్పించకపోయినా ఈ వ్యవహారం అంతా తెలుసు. ఆ రోజే ఎందుకు రావాల్సి వచ్చింది? అప్పటిదాకా కొలీజియం సిస్టమ్ లేదా? అప్పటిదాకా లేదా? ఆ రోజే ఎందుకు మీరు వచ్చారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు తర్వాత రాబోయే జడ్జి ఎవరైతే గొగోయ్ ఉన్నారో ఆయన నేతృత్వంలో అయోధ్య తీర్పు రాబోతోంది అన్న విషయం వాళ్ళు గ్రహించారు. ఇవన్నీ ప్రజలకి బహిరంగంగా చెప్పలేని అంశాలైనప్పటికీ గుర్తు చేయాల్సిన అంశాలు. సో ఈ జ్యుడిషియరీ దీనికేమీ పరిమితం కాదు, అడ్వకేట్లు దీనికి పరిమితం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కపిల్ సిబ్బాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఈ వయసులో ఆయన పోటీ చేసి గెలుపొందడం. కపిల్ సిబ్బాల్ ఎన్నోసార్లు బార్ అధ్యక్షుడిగా వివరించాడు, అంతకన్నా పెద్ద స్థాయి ఆయనది. ఆయనకి ఈరోజు దేశంలో న్యాయ నిపుణుడిగా లభించే గౌరవం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్న పదవి అది. అయినా కూడా ఆ పదవి కూడా నాకు కావాలనుకున్నాడు. అంటే ఈ నెట్వర్క్ మొత్తం కేజ్రీవాల్ వెనకాల ఉంది. సో కేజ్రీవాల్కి వీళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నారు, కేజ్రీవాల్కి నిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు, ఇదంతా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేజ్రీవాల్ ఏదైతే నిధుల సేకరణ చేస్తున్నాడో దాంట్లో కవిత గారు ఎంట్రీ చేశారు. మరి కవిత గారు ఎంట్రీ చేసినప్పుడు ఇది కేవలం వ్యాపారం అనే ఉద్దేశంతో ఎంట్రీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకి ఇవన్నీ తెలిసాయో తెలియదో, ఆమె కూడా నేను కూడా ఈ మొత్తం నెట్వర్క్లో వీళ్ళందరూ ఆమెని కలిసి మాట్లాడే సందర్భంలో నేను కూడా ఒక పెద్ద నాయకురాలు అనుకున్నారో అవన్నీ మనకి తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏది కాశ్మీర్ మీద చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ విలీనం మీద చేసిన వ్యాఖ్యలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆమె కూడా ఈ నెట్వర్క్ యొక్క ప్రభావంలో మాయాజాలంలో పడిపోయారేమో అని మనకు అనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఆమె కేజ్రీవాల్ వీళ్ళందరూ ఒక నెట్వర్క్లో భాగం కాబట్టి వ్యాపారాలు చేసుకునే ప్రయత్నంలో కవితక్క తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లిక్కర్ వ్యాపారులందరినీ తోడు చేసుకుని కేజ్రీవాల్తో ఒప్పందం ముందుకుని, ఎందుకంటే కేజ్రీవాల్కి నిధులు కావాలి. అప్పటికే కేజ్రీవాల్కి అర్థమైంది భారతదేశంలో ఎన్నికలు గెలవాలంటే స్లోగనీరింగ్ పనికిరాదు, గోవాలో గెలవాలన్నా పంజాబ్లో నిధులు కావాలి. కాబట్టి అటువంటి నిధులు ఇచ్చే వాళ్ళని వాళ్ళు వెతుకుతున్న క్రమంలో కవిత గారు కనిపించారు. కవిత వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి నిధుల్ని సేకరించడానికి ఒక మార్గాన్ని చూపించింది. సో ఇక్కడ కవిత తెలుసో తెలియకో ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే ఒక అంతర్జాతీయ నెట్వర్క్లో భాగంగా జరుగుతున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కవిత తెలుసో తెలియకో ఎంటర్ అయ్యారన్న విషయం ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల సందర్భంగా మనకు అర్థమైంది. ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద ప్రతిక్రియ ఉంటుంది, ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ప్రతిక్రియ భారతదేశ ప్రభుత్వం తరపున ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసింది కొన్ని చిన్న చిన్న విషయాలు కాదు. నువ్వు షాహీన్ బాగ్లో జరిగిన అల్లర్లు ఢిల్లీలో తీసుకున్నా, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనక ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన, రైతాంగ పోరాటంలో ఆ ప్రభుత్వం ఈ మొత్తం ఎకోసిస్టమ్ ఏదైతే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి చట్టాలని వెనుక్కు తీసుకొచ్చేలా ఉద్యమాలు చేసిన ఈ మొత్తం నెట్వర్క్ యొక్క మొట్టమొదటి విజయం అది. వాళ్ళకి ఆ తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది ఈ మొత్తం వ్యవహారంలో. సో ఇవన్నీ గమనించే వాళ్ళు ఎవరైనా ఈజీగా చెప్పగలరు, కేజ్రీవాల్ గారు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించగలవు. ఈరోజు మనం బంగ్లాదేశ్ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే ఎన్నో నిధులు, ఎంతో నెట్వర్క్, నీకు ఎంతో మేధావులు నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు అంత స్వల్ప కాలంలో ఎదగవు. భారత స్వాతంత్ర సంగ్రామానికి కూడా ఎంతో సమయం పట్టింది. సో నువ్వు 7-8 ఏళ్లలో ఒక జాతీయ నాయకుడిగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగావంటే నీకు ఎంత మద్దతు ఉండాలి, ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి. ఎందుకంటే ఎలక్షన్ల గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు నిధులు ఎంత కావాలి అని. ఇంత తెలిసిన ఈ వ్యవస్థలోకి కవిత తెలుసో తెలియకో చేరిపోయిన తర్వాత ప్రతిక్రియ. వీళ్ళు డిస్టర్బ్ చేసింది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నే కాదు, భారతీయ ఇంటెలిజెన్స్ వ్యవస్థను డిస్టర్బ్ చేశారు, భారతీయ భద్రతా వ్యవస్థల్ని డిస్టర్బ్ చేశారు, ఒక రకంగా భారతీయ భద్రతనే ప్రశ్నార్థకం చేసేశారు వీళ్ళు.
ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతీయ భద్రతా బలగాలన్నీ ఈ వ్యవస్థ మీద ఫోకస్ పెట్టిన సందర్భంలో నువ్వు వెళ్ళి ఆ వ్యవస్థలో కీలకమైన వ్యక్తితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నావు, డైరెక్ట్గా అంటగారు. వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నావు. మరి ఈ వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే ముందు నీకు ఈ మొత్తం వ్యవహారం మీద అవగాహన ఉందా? లేదు. నువ్వేం చేసినట్టున్నావు? ఒక వాణిజ్యవేత్తగా వెళ్ళావు. ఎక్కడైనా ప్రభుత్వ కాంట్రాక్టులు వచ్చే సమయంలో 4 డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ తెచ్చుకుంటారు. అదే పద్ధతిలో నువ్వు 4 డబ్బులు ఆఫర్ చేసావు, వాడు నీకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. నువ్వు ఇదొక బిజినెస్ డీల్ లాగా చేసే ప్రయత్నం చేసావు. దాని వెనకాల శరత్చంద్రారెడ్డి, ఇటువంటి మన మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి లిక్కర్ వ్యాపారులు చేరారు. ఇది వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారంగా చేశారు. కానీ తెలియకుండానే వీళ్ళందరూ కూడా ఒక పెద్ద కుట్రలో భాగస్వామ్యం అయిపోయారు. ఒక దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగస్వామ్యం అయిపోయిన తర్వాత ఆ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం అంత తీవ్రంగా దృష్టికి సారించిన నేపథ్యంలో అయినా దాంట్లో ఇంకొకటి, ఈ కవిత భాగస్వామ్యం అయిన తర్వాతనే కేజ్రీవాల్ ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్తో కలిసిపోయారు. ఇవన్నీ ఇప్పుడు ఇదంతా జరుగుతోంది. నీకు ఎప్పుడైతే భద్రతా వ్యవస్థ, భద్రతా బలగాలన్నీ నీ మీద ఫోకస్ చేస్తున్నాయి, నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ కూడా నీకు హెచ్చరించి ఉండాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ హెచ్చరించిందో లేదో తెలియదు. సో ఒక పెద్ద కుట్రలో భాగస్వామ్యం అయిపోయో ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేవనే విషయం కూడా అర్థమవుతోంది. ఇక్కడ తెలుసో తెలియకుండా మొత్తం టీఆర్ఎస్తో పాటు కవిత తను వెళ్తూ మొత్తం టీఆర్ఎస్ని కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం చేసేసింది. భద్రతా బలగాలు వెంటాడుతున్నాయి వీళ్ళని. ఎందుకంటే ఎర్రకోట మీద జరిగిన వ్యవహారం ఒక విధంగా భద్రతా బలగాలకి ఒక సవాల్గా మారేది. అంత ఈజీగా తీసుకుంటారా వీళ్ళు? తీసుకోరు. మొత్తం వ్యవస్థ మీ వెనకాల ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కవిత మీద ఉండేది. మొత్తం వ్యవస్థని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత కవిత మీద ఉంటుంది. అలా కాకుండా కేవలం డబ్బు కోసం వెళ్ళిందా, లేదా నేను కూడా ప్రపంచ స్థాయి నెట్వర్క్లో ఒక వెలగొచ్చని వెళ్ళిందా, అది అప్రస్తుతం ఆమె వచ్చి బయటకు వచ్చి నిజాలు చెప్తే తప్ప మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆమె తెలుసో తెలియకుండా వెళ్ళింది, ఇరక్కపోయి ఈరోజు బయటకి రాలేక తను ఇబ్బంది పడడమే కాకుండా మొత్తం బీఆర్ఎస్ని ఇబ్బందుల్లో పడేశారు. కుటుంబము ఇక్కడ కేజ్రీవాల్ వెనక ఇంత పెద్ద నెట్వర్క్ మద్దతు ఉంది కాబట్టే కేజ్రీవాల్ మధ్యంతర బెయిలు, పూర్తి స్థాయి బెయిలు, జిల్లా ఒక జడ్జి ఇవ్వడము, మళ్ళా మధ్యంతర బెయిలు, ఇంత కేజ్రీవాల్కి వస్తుంటే పాపం మనీష్ సిసోడియా సంగతి మనం పక్కన పెట్టాం. ఎందుకంటే కేజ్రీవాల్ మనీష్ సిసోడియాని పూర్తిగా ఆయన దీనికి అర్పించేశాడు. అంతే, నువ్వు ఈ మొత్తం వ్యవహారంలో బలిపశువు గారాబాబు, నేను బయట ఉంటా, నిన్నేదో చూసుకుంటానని. కానీ పాపం కవితని ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇప్పుడు కవితని ఆయన కేజ్రీవాల్ పట్టించుకోవట్లేదు, ఈ మొత్తం నెట్వర్క్ పట్టించుకోవట్లేదు. భద్రతా బల వ్యవస్థ చాలా బలమైన కేసుని ఈరోజు, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల నేపథ్యంలో బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యంతర బెయిల్ ఇచ్చిందే తప్ప అది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి లేదు. ఇవన్నీ పెట్టి, ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు బలంగా లేకపోతే ఇంత సుప్రీంకోర్టు ఎందుకు అట్లా చేస్తుంది? చేయడానికి లేదు. సో బలమైన దీంట్లో ఇరక్కబోయి ఉన్నారు. తెలుసో తెలియకో అంతర్జాతీయ కుట్రలో భాగస్వామ్యం అయిపోయారు, దేశ వ్యతిరేక కుట్రలో భాగస్వామ్యం అయిపోయారు. ఒక రకంగా చూస్తే కవిత తానేదో చాలా పెద్ద వ్యక్తినని ఊహించుకుంటూ, తనకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటూ, ప్రపంచ రాజకీయాల మీద తనకు లోతైన అవగాహన ఉంది, నేను ఒక దేశ రాజకీయాలని ప్రభావితం, కేసీఆర్ కూతురిగా ఆమె ఢిల్లీలో ఉండడం దేశ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయిలో నేను వెళ్ళానని. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పడిపోవడానికి ముందు, ఆమెను అరెస్టుకు ముందు ఆమె మహిళల హక్కుల గురించి ఢిల్లీలో ఉద్యమాలు చేశారు. నేను జాతీయ నాయకులనే భావన ఇవ్వడానికి భ్రమతో, ఆమె ఆ భ్రమతో పాపం కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెట్టారు. అప్పటికే ఇరక్కబోయింది ఆమె. కేసీఆర్ గారికి వీళ్ళకి అర్థమయ్యేసరికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఇది తెలియకనో ఇమ్మెచ్యూరిటీతోనో కవిత చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు ఆమెని ఇబ్బంది పెడుతోంది, ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆమె ఏ పార్టీ నుంచి ఆమె ఎదిగిందో ఆ పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోంది. చివరికి ఈరోజు ఏం వార్తలు వస్తున్నాయి? మొత్తం పార్టీనే ఈరోజు బీజేపీతో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనో ఇంకోటనో వస్తోంది.
దీన్ని ఇక్కడ ఉన్న అధికార పార్టీ సానుకూలంగా తీసుకొని ఇంకా దాడి చేసే ప్రయత్నం చేస్తోంది, కేసులు బనాయించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇదంతా కూడా ఒక అహంకారంతో అంతా మాకు తెలుసనే భ్రమతో ఒక వ్యక్తి చేసిన ఏదైతే ఉందో ఆ వ్యక్తి కారణంగా ఈరోజు మొత్తం బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడేది. తెలంగాణ ఉద్యమంలో ఎంత పేరు వచ్చిందో ఆ పేరు మొత్తం పాడయ్యే ప్రమాదం ఏర్పడిపోయింది. కేసీఆర్కి కూడా ఏం చేయాలి అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. అంతవరకు అయితే స్పష్టం. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇంత ఒత్తిడి ఉన్నా కేజ్రీవాల్కు పూర్తి బెయిల్ ఇవ్వట్లేదో అక్కడనే స్పష్టము. ఈ కేసులు అంత సులభంగా తెల్లారదు, అంత ఈజీగా తేలదు. డిఫాల్ట్ బెయిల్ కూడా ఆమెకి రావట్లేదు. 90 రోజుల్లో 180 రోజుల్లో ఛార్జ్షీట్ వేసిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి. అది కూడా రాని పరిస్థితి. ఇది మనం కవిత వ్యవహారాన్ని, వ్యవహార శైలిని ఎలా చూడాలి? తెలిసి చేసిందా లేదా అంత తెలిసిందని మేము అనుకోము. తెలియకుండా ఒక భ్రమతో, ఒక అహంకారంతో తాను చేసిన ఏదైతే ఉందో ఎవరి గోతులో వాళ్ళు పడతారని తను అలా పడిపోయి ఈరోజు తనే ఇబ్బంది కాకుండా తన కుటుంబాన్నే కాకుండా మొత్తం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే అనిపిస్తోంది. ఇందులో ఇంకా మనం ఈరోజు విశ్లేషణ చూస్తే జాలి కలుగుతుంది. కాకపోతే వాళ్ళ వ్యవహార శైలికే అది కారణమని అనిపిస్తోంది. నీకేమీ తెలియకుండా నువ్వు ఒక ఉచ్చులోకి వెళ్ళకూడదు. అన్నిటి మీద అవగాహన, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఢిల్లీలో మీకు కేవలం ఏదో జాతీయ రాజకీయాలు ఉండవు, అంతర్జాతీయ రాజకీయాలు ఉంటాయి. ఢిల్లీలో 160 దేశాల ఎంబసీలు ఉంటే 160 దేశాలు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ 160 దేశాలు తమకు అనుకూలంగా భారతదేశాన్ని మలుచుకోవడానికి చేయని కుట్రలు, చేయని పన్నని వ్యూహాలు ఉండవు. అమెరికా ఉంటుంది, రష్యా ఉంటుంది, ఇజ్రాయెల్ ఉంటుంది, గల్ఫ్ ప్రతి ఒక్కడు అక్కడ నాకు వీడు ఎక్కడ అవకాశంగా దొరుకుతాడా, వాడిని నేను మలుచుకుంటానా? ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పరిచయం ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ విషయాన్ని చెప్తాడు. ఇది చాలా దారుణమైన ఇంటెలిజెన్స్ గేమ్స్ నడుస్తాయి అంతర్జాతీయ వ్యవహారాల్లో. ఇవన్నీ తెలియకుండా ఢిల్లీలో వ్యవహారాలు నడపడం ఇమ్మెచ్యూరిటీ కిందకే వస్తుంది. ఇవి ఒక రకంగా ఆమెకు గుణపాఠం, వాళ్ళకి ఎవరికైనా గుణపాఠమే. ఢిల్లీలో వెళ్ళి శాపం కేజ్రీవాల్ కూడా గుణపాఠమే. నేను చేసేదానికి ఇంత మద్దతు ఉన్నా కూడా నేను ఎక్కడ దొరకను అని అనుకోవడం. ఈరోజు కేజ్రీవాల్ ఏ స్థాయికి దిగజారిపోయాడండి. నిన్న హర్యానా మేనిఫెస్టో ఆయన భార్య అనౌన్స్ చేస్తుంది. భయం ఏంటంటే ఒక్కసారి ఈ పార్టీ నా చేతుల్లో నుంచి పోతే నా జీవితం అవుట్ అన్నది కేజ్రీవాల్కి తెలుసు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. కేజ్రీవాల్ కూడా తెలుసు తను బలంగా ఇరక్కబోయానని. ఆయనకి మద్దతుగా ఈరోజు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు పోరాడాల్సి వస్తుంది. తమ యొక్క వ్యక్తిగత ప్రతిష్టని ముందు పెట్టి పోరాడాల్సి వస్తుంది. ఇక్కడ అది కూడా అర్థం చేసుకోవాలి. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ లాంటి అత్యున్నత శ్రేణి లాయర్లు వ్యక్తిగత ప్రతిష్టని ముందు పెట్టి, ఇక్కడ ఒక సైద్ధాంతిక ప్రతిష్ట కాదు, వ్యక్తిగత ప్రతిష్టను కూడా ముందు పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ కూడా విజయం రావట్లేదు. వచ్చే అవకాశం కూడా అంత సులభంగా లేదు. ఎందుకంటే వీళ్ళు అంత కూరుకుపోయి ఉన్నారు. వీళ్ళు దేశ భద్రతా వ్యవస్థల్ని, భద్రతా బలగాల్ని అంతగా ఛాలెంజ్ చేశారు. అంత ఛాలెంజ్ చేసి ఈరోజు వాళ్ళు ఇప్పుడు నువ్వు ఒకళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అందులో నువ్వు ఎవరి మీద దాడి చేసావు? ప్రతి దాడి. నరేంద్ర మోడీ మీద దాడి చేయలే, దేశ వ్యవస్థల మీద దాడి చేసావు. నువ్వు దేశ వ్యవస్థలను ఇబ్బంది పెట్టావు, దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసావు. ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళందరూ ఊరుకోరు కదా. అక్కడ నిజాయితీ కలిగిన వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, దేశాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నరేంద్ర మోడీ ముందు చిత్రమే, ముఖ చిత్రం మాత్రమే. ఎంతోమంది నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు కాబట్టి భారతదేశం ఈరోజు సురక్షితంగా ఉంది. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్నా కూడా వాళ్ళు కాపాడుతున్నారు. సో నువ్వు అందరినీ ఛాలెంజ్ చేసి ఈరోజు అంత సులభంగా నేను బయటపడిపోతాను అనుకుంటే మాత్రం అది అతని యొక్క అవివేకం. అటువంటి వ్యవస్థలోకి కవిత వెళ్ళిపోయి ఈరోజు పాపం ఇబ్బంది పడడం, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడం, ఒక రకంగా ఇదంతా కూడా
మనకి తెలియని విషయాల్లో అంత సులభంగా మనం ఏలు పెట్టి ఇబ్బంది పాలు కాకూడదనే గుణపాఠాన్ని ఖచ్చితంగా తెలియజేస్తోంది. చూద్దాం పాపం కవిత గారు ఎలాంటి పరిస్థితుల నుంచి బయట వస్తారో, ఆమె వచ్చి ఏం నిజాలు మాట్లాడతారు, ఇవన్నీ తెలిస్తే తప్ప మనం దీని మీద పూర్తిగా ఇదంతా కూడా మనం కొంత మొత్తం వాతావరణాన్ని జరుగుతున్న సంఘటనల్ని విశ్లేషణ చేసుకునేదే. కవిత పరిస్థితి ఏంటి అనేది ఆమె మాట్లాడితే తప్ప మనకు తెలియదు. థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి విషయాలపైన విశ్లేషణ.